టాలీవుడ్కు చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జానీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా సర్ విలియం గారో రాబర్ట్ ఇవాన్స్ కోట్స్ను ట్వీట్ చేశారు. చట్ట ప్రకారం నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తి నేరానికి పాల్పడినట్లు పరిగణించలేరు అనే సర్ విలియం గారో కోట్ను ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో మీరు విన్నది నమ్మవద్దు, ప్రతి కథకు 3 కోణాలుంటాయి, మీది, ఎదుటివారిది, నిజానిది అనే రాబర్ట్ ఈవన్స్ కోట్ని పోస్ట్ చేశారు. జానీకి మద్దతుగానే నాగబాబు ట్వీట్ చేశారనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం మెగా బ్రదర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నాగబాబు ట్వీట్స్పై పలువురు విమర్శలు గుప్పించారు. ఇక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనసేన పార్టీ జానీని పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీపై 376, 506, 323(2) కింద కేసులతో పాటు ఫోక్సో కేసు సైతం నమోదైంది. మరోవైపు పరారీలో ఉన్న జానీని సైబరాబాద్ పోలీస్ బృందం గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నార్సింగ్ పోలీసులు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. బాధితురాలి ఇంట్లోనే పోలీసులు వివరాలు సేకరించారు. జానీ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, షూటింగ్ సమయంలో క్యారవాన్లో బలవంతం చేసినట్లు స్టేట్మెంట్లో పేర్కొంది. కోరిక తీర్చాలని వేధించాడని, లేకపోతే సినిమా ఆఫర్లు రాకుండా చేస్తానని, బెదిరింపులకు పాల్పడ్డాడని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలు ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని సైతం ఆశ్రయించింది. టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ అధ్యక్షురాలు ఝాన్సీ సైతం స్పందించారు. తమ పరిధిలో విచారణ జరిపామని, ఇద్దరి వాదనలు విన్నామని తెలిపారు. 90 రోజుల్లో దీనిపై పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఇదే తరహా సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటే ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.